హుస్నాబాద్ మార్కెట్ లో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మంత్రి గారు మన శాసనసభ్యులు పొన్నం ప్రభాకర్ అన్న ఆదేశానుసారం ఈ రోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఎక్కువ శాతం ఈసారి దిగుబడి ఎక్కువ వచ్చింది. రైతులు కూడా సంతోషంగా ముందుగా క్రాప్ వచ్చింది. దానిలో సంతోషంగా ఇటు మేజు, ఓ పక్క సన్ఫ్లవర్, ఇంకో పక్క మనకు వడ్లు కూడా అన్ని రకాలుగా పంటలు బాగా వచ్చినాయి. మా రైతన్నలందరికీ బాగా సంతోషం. ఎందుకంటే రైతన్నలు 6 కాలం కష్టపడి పంట ఇంటికి దిగుబడి వచ్చినప్పుడే వాళ్ళు సంతోషపడతారు. దానిలో మార్కెట్ లోకి వచ్చినప్పుడు ఆనందం ఉంటది. ఆ తర్వాత కాంటాయి వాళ్ళకు డబ్బులు వచ్చినప్పుడు వాళ్ళ సంతోషం చాలా అవధులు దాడుతుంది. అలాంటి రైతన్నలు కూడా నేను అందరికీ కూడా 6 కాలం కష్టపడ్డ రైతన్నలకు శుభాకాంక్షలు చెప్తున్నా. రైతులు కూడా ఒక విజ్ఞప్తి, మీరు దయచేసి పంటను ఇక్కడ తీసుకొచ్చి పోయడమే కాకుండా పంటను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఉన్నది. అకాల వర్షాలు మనకు వస్తాయి కాబట్టి మీరు పంట దగ్గర రైతులు అందుబాటులో ఉండండి. త్వరితగతిన మంత్రివర్యులు కూడా కలెక్టర్ మేడంతో మాట్లాడినారు. తొందరగానే వడ్ల కొనుగోలు కూడా ప్రారంభం ప్రక్రియ రాష్ట్ర మొత్తంలో స్టార్ట్ అయినప్పుడు మనకు కూడా స్టార్ట్ అయితే 2-3 రోజులు స్టార్ట్ అవుతుంటది. ఆ లోపు మీరు ధాన్యాన్ని ఎలాంటి తాలు తప్ప లేకుండా వాటిని అంతా పట్టుకొని మీరు కుప్పలుగా పోసుకున్నట్టుంటే తొందరలోనే కాంటాలు కూడా ఈ 1-2 రోజుల్లో స్టార్ట్ అయిపోతాయి. కాగానే మీరు ఆల్రెడీ అన్ని రకాలుగా అదే పోతుంది. అంటే కాంటాలు కాగానే డబ్బులు కూడా వెంటనే పడుతుంటాయి. కాబట్టి రైతన్నలు ప్లీజ్, వర్షం పడుతుందంటే ఇంట్లో ఉండకుండా వీలైనంత వరకు మా మార్కెట్ ఇక్కడ మీ అందరి ముందంటే మేము చెప్తున్నాం. నేను సూపర్వైజర్ కూడా గట్టిగా చెప్తున్నా, ఇక్కడ ఉన్న వాళ్ళకు దయచేసి ఏ రైతైనా పరద అడగంగానే వాళ్ళ ఆధార్ కార్డు తీసుకొని వాళ్ళ యొక్క వివరాలు రాసుకొని ఖచ్చితంగా పరదలు ఇవ్వాల్సిందే. అలా మీకు ఎవరైనా ఇబ్బంది పెట్టినట్టుంటే మేడం అక్కగారికి, మరి ఇక్కడ ఉన్న మా వైస్ చైర్మన్ కు, మా మార్కెట్ కమిటీ డైరెక్టర్లకు మాకు కూడా తెలియపరచండి. మేము దేనికైనా ముందు ఉంటాం. మేము కూడా పొద్దున సాయంత్రం మీ దగ్గర అటెండెన్స్ నేను కూడా డైరీలో మీ రికార్డు పుస్తకంలో సంతకం పెడతా. ఖచ్చితంగా నేను పొద్దున సాయంత్రం ఇక్కడ ఉంటా. కాబట్టి మీరు ఏదైనా ఉంటే నాకు వివరణ ఇవ్వండి. వీలైనంత వరకు ఈ మార్కెట్ ను కాపాడుకుందాం. ఈ మార్కెట్ అన్ని రకాలుగా రైతులకు సౌకర్యవంతమైన మార్కెట్ గా మనం అధ్యద్దాం. మంత్రివర్యులు కూడా మనకు 8,05,00,000 రూపాయలు మనకి ఇక్కడ శాంక్షన్ కూడా చేపించడం జరిగింది. దాన్ని త్వరితగతిన ఇప్పుడు టెండర్ ప్రాసెస్ లో ఉన్నది. టెండర్ కాగానే 1-2 నెలల లోపల, ఎందుకంటే మనం కాలం ముందు వచ్చింది కాబట్టి పంట ఎక్కువ వచ్చింది కాబట్టి తొందరగా పనులు స్టార్ట్ చేయలేకపోతున్నాం. ఆ తొందరనే అవి కూడా స్టార్ట్ అయిపోతుంది. మన వర్షాకాలం పంటల వరకు అది కూడా పూర్తి స్థాయిలో పనులు పూర్తయితాయని నేను ఆశాభావాన్ని కూడా వ్యక్తం చేస్తున్నా. మనకు ఈ ఇంత మంచి సౌకర్యవంతంగా చేసిన మంత్రి గారికి మనం ధన్యవాదాలు చేసుకుంటూ, మీరు కూడా ఈ సౌకర్యాన్ని వాడుకుంటూ తోటి సోదరులకు కూడా, తోటి రైతు సోదరులకు కూడా మీరు సహకరించాలి. వీలైనంత వరకు సమస్య లేకుండా మా దృష్టికి తేండి. వీలైనంత వరకు మేము సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించే ప్రయత్నం చేస్తామని